హలో ఫుడీస్, వెల్కమ్ టు పనారి. ఈరోజు స్పెషల్ రవ్వ కుడుములు. ఈ రవ్వ కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ రవ్వ కుడుములను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ బియ్యం రవ్వను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బియ్యం రవ్వ షాప్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న రవ్వతో కుడుములు చాలా టేస్టీగా వస్తాయి. మనం రవ్వ ఇంట్లో తయారు చేసుకోవడం కోసం ముందుగా బియ్యంని నానబెట్టుకొని కడిగి ఆరబెట్టి తర్వాత రవ్వను తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కరిగేంత వరకు కలుపుకోండి. ఈ రవ్వ కుడుములను ఉప్పు కుడుములని కూడా అంటారు. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని మసులుతున్న వాటర్లో వేసి ఉడికించుకోండి. పప్పు ఉడికాక స్లోగా రవ్వను వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి. చేతులను వాటర్లో తడుపుతూ కుడుములను తయారు చేసుకోండి. ఇలా చేతులను వాటర్లో తడపడం వల్ల ఉండ్రాళ్ళు స్మూత్గా గుండ్రంగా వస్తాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.